ఓకే. అండ్ బెల్లీ ఫ్యాట్ జనరల్‌గా వీళ్ళు ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మంచిది మ్యామ్? అంటే ఇప్పటి వరకు మీరు టిప్స్ చెప్పారు. అండ్ ఫుడ్ కూడా ఒకసారి మాకు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్ అని చెప్పేసి చెప్తారు? అంటే ఎక్కువ నాన్ వెజ్‌లో ఫిష్ అండ్ ఎగ్ తీసుకోవటం మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనం డైట్ చేసేటప్పుడైనా, ఎప్పుడైనా మనం ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటాం. డైట్ హ్మ్. కానీ మామూలుగా రెగ్యులర్‌గా కూడా మనకు ప్రోటీన్ ఇంటేక్ అవసరం. హ్మ్. సో, వెజ్ ప్రోటీన్‌లో కొంచెం చెన్న, రాజ్మా, పన్నీర్ వీటిలన్నిటికి గ్యాస్ ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, దానికన్నా బెటర్ ఎగ్స్ కానీ, ఫిష్ కానీ నేను చికెన్ డైట్‌లో చెప్పను గానీ తినొచ్చు. సో, హ్మ్. చికెన్ తినొచ్చు. సో, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ వీటికి తీసుకొని డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా హ్మ్. ఫైబర్ గూడా, ఫైబర్ గూడా బెల్లీ ఫ్యాట్ ఉండే వాళ్ళకి ఎక్కడో చాలా మందికి గ్యాస్ట్రిక్ ఇష్యూ గూడా ఉంటది. హ్మ్. సో, దాన్ని చక్కగా స్టీమ్ జేసుకొని, కొంచెం సాల్ట్, పెప్పర్ యేసుకొని, హ్మ్. నిమ్మకాయ పిండుకొని తినటం బెటర్. సో, హ్మ్. రా సలాడ్స్ తినే కంటే హ్మ్. స్టీమ్డ్ సలాడ్స్ కానీ, స్టీమ్డ్ వెజిటబుల్స్ కానీ తీసుకొని చక్కగా ప్రాపర్ స్లీపు, ఎక్కువ స్వీట్స్ తీసుకోవద్దు, ఎక్కువ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవద్దు. ఫ్రూట్ తినాలనుకుంటే బ్లూబెర్రీ, పొమోగ్రనేట్, గోవా, పియర్, గ్రీన్ యాపిల్, స్ట్రాబెర్రీస్ హ్మ్. ఇవి ఇవి ఎక్కువ తీసుకోవాలి. ఓకే. సో, ఈ ఫ్రూట్స్ అన్నీ మంచివే. అది కూడా మీల్‌కి తిన్న తర్వాత ఒక 1 అవర్ తర్వాత ఫ్రూట్స్ తీసుకోండి తినాలి అనిపిస్తే, లేదా స్నాక్ టైమ్‌లో తీసుకోండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ అసలు నైట్ ఫ్రూట్స్ తీసుకోవద్దు. ఓకే. బట్ చాలా మంది మ్యామ్ 6:00 కల్లా ఫ్రూట్స్ తినేసి పడుకోవాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. 6కి తినొచ్చు. 6కి తినొచ్చు. బట్ ఆ 6 కంటే దాటిన తర్వాత ఫ్రూట్స్ నైట్ పడుకునే ముందు తినొద్దు. ఓకే. మ్యామ్ దానివల్ల షుగర్స్ కూడా ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉంటాయా? షుగర్ స్పైక్స్ ఉంటాయి. ఇన్సులిన్ స్పైక్స్. ఇన్సులిన్ స్పైక్స్ ఉంటాయి. ఓకే. అండ్ మ్యామ్ దీంతో పాటు జనరల్‌గా ఫుడ్ అనేది తీసుకుంటూ ఉంటారు కదా! అండ్ బెల్లీ ఫ్యాట్ అనేది చాలా మందికి ఉంటుంది. బొజ్జు పెరగడం చాలా కామన్. అండ్ ఒక మనిషి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లైఫ్ స్టైల్ అనేది పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్ అంటే అసలు వాళ్ళది వీళ్ళది ఎందుకు? మీ లైఫ్ స్టైల్ ఏంటో చెప్పండి? నేను మార్నింగ్ లేవంగానే ఐ విల్ స్టార్ట్ విత్ హాట్ వాటర్. దాల్చిన చెక్క, లవంగ, హ్మ్. యాలుకలు, మిరియాలు హ్మ్. దంచి నాకు ఇంత పెద్ద గ్లాస్ ఇంత ఇచ్చేస్తా. మ్యామ్ ఇవన్నీ బిర్యానీ మసాలాస్ కదా! స్పైసెస్ ఆర్ ఆల్వేస్ గుడ్ యాంటీ ఆక్సిడెంట్స్. ఓహ్! ఓకే. హ్మ్. సో, అవి ఒక 2 మగ్గులు తాగుతాను. 2 మగ్గులా? హ్మ్. పొద్దున్నే లేచి బాయిల్ ఒక చేపిచ్చేసేస్తారా? హాఫ్ లీటర్ అయిపోతది. హ్మ్. ఒక్కొక్కటి పావు లీటర్ ఉంటది. హ్మ్. హాఫ్ లీటర్ తాగుతాను. దాంతో కొంచెం ఎంప్టీ స్టమక్‌తో. ఎంప్టీ స్టమక్. హ్మ్. తర్వాత నేను ఒక 300 ఎంఎల్ జ్యూస్ తాగుతాను. నా జ్యూస్ ఉంది. హ్మ్. వెనిల్లా సీక్రెట్ జ్యూస్. ఓకే. సో, తర్వాత ఎళ్ళే ముందు క్లినిక్‌కొచ్చే ముందు ఒక ఆమ్లెట్స్, ఎగ్స్ తింటాను. హ్మ్. ఆల్మోస్ట్ ఎగ్సే తింటాను. వెజ్ తినాలి అన్నప్పుడు ఐ విల్ గో విత్ పన్నీర్. హ్మ్. అద అవన్నీ అయిపోయాక 3:00, 4:00 నా లంచ్ అండ్ డిన్నర్. లంచ్ అండ్ డిన్నరా? అంతే 4, 5 కల్లా. నో. నో. బ్రేక్‌ఫాస్ట్ ఎన్ని గంటలకు తింటారు? బ్రేక్‌ఫాస్ట్ ఈస్ జ్యూస్. ఓకే. నేను 11:30, 12కి ఐ కమ్ టు మై క్లినిక్. హ్మ్. సో, అప్పుడు నేను ఆమ్లెట్ తింటాను. క్లినిక్‌కొచ్చాక ఆమ్లెట్ తింటారా? క్లినిక్‌లో వచ్చే ముందు తింటాను. వచ్చే ముందు తింటారు. ఓకే. వచ్చే ముందు తినేసేసి ఇంకా ఎళ్ళేసరికి 4, 5 అవుతది. హ్మ్. ఈ లోపే మీ డిన్నర్ కూడా అయిపోతుంది కదా! అంతే అదే డిన్నరు, అదే లంచ్ ఇంకా. ఓకే. ఏం తింటారు లంచ్‌లోకి అన్నీ జనరల్‌గా? తింటా. మా 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 దుర్గా అన్నీ ఒక 4, 5 రకాల కూరలు చేసి పెట్టిద్ది. ఓకే. చక్కగా నా కోసం కంచం బోర్లం పెట్టి ఆ! నన్ను రా అని పిలుస్తా ఉంటది ఇంటికెళ్ళంగానే డైనింగ్ టేబుల్. అలా కాదు నేననేది రైస్ తింటారా? లేకపోతే రైసే తింటా. ఏది మేము తినే వైట్ రైసే వైట్ తింటారా? రైసే తింటా. అదే నాకు జనరల్‌గా బ్రౌన్ రైస్ పడదు. ఆ! నేను వైట్ రైస్ తింటా. వైట్ రైస్ తింటారా మీరు? తింటాను. వైట్ రైస్‌లోకి జనరల్‌గా ఏం తింటారు కర్రీస్ అంటే? అన్నీ. కారపొళ్ళు, పచ్చడి, హ్మ్. ఒక 2 ఎగ్స్ తింటాను. ఇప్పుడు మొన్న సమ్మర్‌లో మామిడికాయ పచ్చడి పెట్టారు మా ఇంట్లో. మీ ఇంట్లో పెట్టారా? మీరు తింటారా దాన్ని? ఎన్ని డేస్‌కోసారి తింటారు? నేను పచ్చళ్ళు నా ఇంటర్వ్యూస్ చూడలేదండి. చూసాను. పచ్చళ్ళు, కారపుళ్ళు నాకు ఇంత చాలా ముద్ద తింటాను. ఓకే. ఒక ముద్ద దాంతో తింటాను. హ్మ్. ఫస్ట్ నేను సలాడ్స్‌తో స్టార్ట్ చేసుకొని ఇంత ముద్దతో తింటాను. హ్మ్. తర్వాత నాకిష్టమైనయన్నీ మెల్లమెల్లగా తింటాను. హ్మ్. అన్నీ కొంచెం కొంచెం తింటా. ఓకే. జనరల్‌గా ఇప్పటికి మీరు పచ్చళ్ళు ఇవన్నీ తింటారని చెప్పేసి నేను రీసెంట్ ఇంటర్వ్యూలో చూసాను కానీ నాకు చాలా ఇష్టం. ఓకే. తక్కువ రోజు తినను. హ్మ్. వారంలో 2 సార్లు తింటాను. వారంలో 2 సార్లన్నా మాకు చాలా పెద్ద విషయమే దాన్ని. కారాలు తింటాను. కరివేపాకు, అవిసె గింజల కారము, హ్మ్. మునగాకు కారము ఇవన్నీ చేస్తది మా దుర్గా. చక్కగా నెయ్యేసుకొని
ఫస్ట్ ముద్ద కారంతోనే తింటా. ఫస్ట్ సలాడ్స్ తినేసేసి దాని తర్వాత రైస్ పెట్టుకోవాలి. సలాడ్ త్రూ అవుట్ ద మీల్ తింటాను నేను. ఓ త్రూ అవుట్ ది మీల్ తినేస్తారా? త్రూ అవుట్ ద మీల్ పక్కన ఉంటుంది. వెల్ హ్యావింగ్ మై ఫుడ్ ఒక 2 ముద్దలు తినగానే 2-3 పీసెస్ కీరా తింటాను. ఓకే, బిర్యానీ తింటారా ఎప్పుడైనా? బిర్యానీ నా ఫేవరెట్. అబ్బో నిజమా? చాలా ఇష్టం. ఓకే, మనం ఒకసారి వెళ్దాం మ్యామ్, నేను తీసుకువెళ్తా మిమ్మల్ని. ఏ మా బిర్యానీ ఇంటికి రండి, నేను తెప్పిస్తాను. ఏ బిర్యానీ తింటారు మీరు ఎక్కువ? ఎక్కువ మటన్ బిర్యానీ. బిర్యానీ తింటమే షాక్ అంటే మటన్ బిర్యానీ అంట. అంటే చికెన్ కన్నా మటన్ బిర్యానీ టేస్ట్ ఉంటుంది. అవును, కాకపోతే హై క్యాలరీస్ కదా. ఏం లేదు, ఎక్కువ మోతాదులో మీట్ తినకూడదు అంతే. సో మనం తినాల్సిన మోతాదులో మీట్ తిని, అది విత్ సలాడ్ అయితే ఇన్సులిన్ స్పైక్స్ కూడా ఉంటాయి. బాస్మతి రైస్ ఈస్ గుడ్, ఇన్సులిన్ స్పైక్స్, లో గ్లైసిమిక్ ఇండెక్స్. ఓకే, బిర్యానీ తినేది అంత అన్హెల్దీ ఫుడ్ ఏం కాదు. అన్హెల్దీ కాదు, బట్ మీరు తినడం అంటే నేను మనిషిని కాదరా. అంటే మనిషేలే కానీ, బట్ ఎందుకో మ్యామ్ మిమ్మల్ని ఎక్కువ ఫుడ్ తో నేను ఊహించుకోలేను అలాగా. బాగా తింటాను. ఇవాళ ఏం తిన్నారు అసలు? జ్యూస్ తాగాను అండ్ ఐ హ్యాడ్ మై ఆమ్లెట్ అండ్ కేక్. ఓకే, సో జనరల్ గా ఏంటంటే బెల్లీ ఫ్యాట్ గురించి మనం ఇందాక టాపిక్ మాట్లాడుకున్నాం కాబట్టి, బెల్లీ ఫ్యాట్ లో గ్యాస్ట్రిక్ వల్ల బెల్లీ ఫ్యాట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. బెల్లీ ఫ్యాట్ ఒకవేళ స్ట్రెస్ వల్ల వస్తుంది, స్ట్రెస్ వల్ల వస్తుంది, నిద్రలేకపోవటం వల్ల వస్తుంది. ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, స్వీట్స్ అన్ని తింటాం వల్ల కూడా వస్తుంది. ఓకే, మిడ్ నైట్స్ ఎప్పుడైనా ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తుంటారా? నాకు అసలు ఐస్ క్రీమ్ ఇష్టం లేదు. అసలు మిడ్ నైట్ నేను మేల్కోను, ఏదన్నా ఫంక్షన్స్ ఉంటే తప్పితే. అప్పుడు కూడా మేబీ కొంచెం కష్టమే అనుకో. అప్పుడు నైట్ టైం తింటాను, ఫుడ్ తింటాను, ఐస్ క్రీమ్ తింటాను. సో మ్యామ్, ఇప్పుడు బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా ఉంది, వెయిట్ లాస్ కోసం మీ దాకా రాలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే వాళ్ళకి మీరు చాలా ఇంటర్వ్యూస్ లో ఏం చెప్తారంటే 6 o'clock 7 o'clock వరకు ఫుడ్ అంతా కంప్లీట్ చేసేసుకోమని చెప్తారు. ఐ మీన్ డిన్నర్ కంప్లీట్ చేయమని చెప్తారు. సో చాలా మందికి డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత 10 o'clock లోపు మళ్ళీ ఆకలి వేసే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా టిప్స్ ఇస్తారా? అంటే వాళ్ళు ఆ టైంలో ఏమైనా తీసుకోవచ్చా అని చెప్తారా? ఎవరైనా 7 కల్లా ప్రోటీన్ రిచ్ మీల్ తో క్లోజ్ చేస్తే ఎక్కువ ఆకలి అవ్వదు. ఓకే, నేను చెప్తూనే ఉన్నా మళ్ళీ చెప్తున్నా. చక్కగా బొబ్బర్లతో దోశ, పనీర్ దోశ, ఎగ్ దోశ, దోశ విత్ చికెన్, ఇడ్లీ విత్ చికెన్. ఇడ్లీ చికెన్ ఏంటి కాంబినేషన్ అంటే లేదు, తింటారు చాలా మంది. పెసరట్టు, గారెల పిండితో అందరు గారెలే వేసుకుంటారు కానీ గారెల పిండితో కూడా అట్టు బాగుంటదిరా. ఓ ఓకే, బాగుంటది. అవి తిన్నప్పుడు మనకి ఎక్కువ ఆకలి. ఓకే, అవి తిన్నాక కూడా ఆకలి వేస్తుంది అనుకో, అవి ఒక 2-3 తినండి, 4 తినండి. అంటే మీ దగ్గర డైట్ లో ఉన్న వాళ్ళకి కూడా మీరు ఇలాంటివి చెప్తుంటారా? డైట్ లో క్యాలరీ డెఫిసిట్, నేను అనేది మెయింటెనెన్స్ డైట్ లో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.